ఉన్నారా? డిఫెన్స్ కోసం ఏమైనా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారా? 500-600 సంవత్సరాలు మా ముస్లిమ్స్ పరిపాలించారు. ఈ భూమి మాది అని వక్ఫ్ బోర్డు పేరుతో వారు చక్కగా భూములన్నీ ఆక్యుపై చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు ఎప్పుడూ వాల్మీకి రామాయణంలో యుగాల క్రితమే చెప్పాడండి ఆయన. ఆ ఇక్ష్వాక వంశీయులు ఎవరు, ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? భరత వంశీయులు ఎవరు, ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? కుశవంశీయులు ఎవరు, ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇట్లాంటి విషయాలన్నీ కూడా అధ్యయనంతో కూడిన అధ్యాపనం చేసి మన అందరూ బంధువులమే గోత్రం ప్రకారంగా ఇక రాముడు ఎప్పుడో చెప్పాడు ఇక్ష్వాక వంశీయులు భూమిని ఇక్ష్వాక వంశీయులు సజీవంగా ఉన్నారు. ఏ భరతుడి పేరుతో ఈ భారతదేశం అని పేరు వచ్చిందో ఆ భరత వంశీయులు ఈ గోత్రాల్లో సజీవంగా ఉన్నారు అని బోధించే బాధ్యత అర్చక పురోహితులు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఆలయానికి తిరిగి అర్చక పురోహితులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నామండి. అందులో భాగంగానే చిలుకూరు రంగరాజన్ గారిని కూడా ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం కలిసే ప్రయత్నం చేసాం. కానీ మేము వెళ్ళే సమయానికే ఆయన ఉండకూడని స్థితిలో చేయకూడని పని చేస్తూ చేయకూడని సమయంలో మా కంట పడే సమయానికి ఏం జరిగిందంటే బేసిక్గా బయటకు వచ్చిన వార్తలు మీరు చూసే ఉంటారు. బయటకు వచ్చిన వార్తలు కావచ్చు, మీ మీద ఏవైతే కేసులు పెట్టిన విధానాలు కావచ్చు, వాళ్ళు పెట్టిన పాయింట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మీరేదో డబ్బులు డిమాండ్ చేశారు, సపోర్ట్ చేయమన్నారని రకరకాల వర్షన్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా నిజంగా ఎవరికి తెలియదు ఏం జరిగిందని అంశం మీరేం చెప్తారు? దాంట్లో కొంత శాతం నిజం కూడా ఉందండి. మొదటి పార్ట్ ఏమిటంటే మేము వెళ్ళే సమయానికి అర్చక పురోహితులుగా మంచి హోదాలో ఉండాల్సిన ఆయన ఒక ఇద్దరు అమ్మాయిలతో మద్యం సేవించి ఆ రూమ్లో విచ్చలవిడిగా ఉన్న సమయంలో కొంచెం మేము కోపం పట్టడం, ఆయన్ని మందలించడం, ఆయనకి బుద్ధి చెప్పడం ఇలాంటి పనులు చేయకూడదు, మీ వయసుకు తగింది కాదు, బయలాజికల్ నీడ్ అవసరం, అది మాకు కూడా తెలుసు, కానీ మీరు బయట ఎక్కడో చేయాల్సిన పని గుడిలో ఈ పని చేయకూడదు. 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్పినట్టు శమో ధమస్తప శౌచం శాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం అనే లక్షణాలకు మీరు చేసే పని విరుద్ధం అని చెప్పడం. తర్వాత ఆయన ముందు మాతో పెనుగులాడి మా ఫోన్ లాక్కునే ప్రయత్నం చేయటం, ఆ ఫోన్ కింద పట్టడం, తర్వాత మేము గట్టిగా ప్రతిఘటించడం. దాంతో ఆయన కొంచెం కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకుని ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడు. దాంట్లో 2 మహిళలు ఉన్నారు ఆయనతో పాటు. ఆ 2 మహిళల్లో ఒక అమ్మాయికి వివాహం కాలేదటండి, కాబట్టి బయటికి తెలిస్తే పరువు పోతుంది అని ఆయన బ్రతిమలాడారు. ఆ తర్వాత కూడా మేము మందలింపు జరిగాయి, ఇట్లాంటిది మనకు తగదు. ఒక పక్కనేమో అన్ని మతస్థులు వారు విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో అర్చక పురోహితులుగా మా గురువులుగా మీ బాధ్యతను మీరు విస్మరించకూడదు అని చెప్పే ప్రయత్నం చేసిన తరువాత రామరాజ్యం అనేది ఇట్లా స్థాపన చేసుకుంటూ ప్రతి ఊరు తిరుగుతూ అర్చక పురోహితులను కలుస్తూ మీ దాకా వచ్చాం. ఇప్పుడు కాశ్మీర్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అక్కడ ఓచుకోత పండితుల పేరుతో హిందువుల మీదే ఓచుకోత జరిగినప్పుడు ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లు వారిని రక్షించలేదు. 1947లో పాకిస్తాన్ ఇండియా విభజన జరిగినప్పుడు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అక్కడ అనేక లక్షల మంది హిందువులను ఓచుకోత కోసి పంపినప్పుడు కోర్టులు పోలీస్ స్టేషన్లు మనల్ని రక్షించలేదు. బంగ్లాదేశ్లో, కేరళలో, గోవాలో, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా చాలామంది పారిపోతున్నారండి. అయ్యా మేము ఉండలేము, అక్కడ మమ్మల్ని చంపేస్తున్నారు, మా ముందే మానభంగాలు చేస్తున్నారని వాపోయి వేరే వేరే జిల్లాలకు వెళ్ళి తలదాచుకుంటే గవర్నర్ వెళ్ళి పలకరించి మీరు రండి అంటే కూడా మేము రాలేమని భయపడే స్థితి గవర్నర్ కళ్ళం నీళ్ళు పెట్టుకోవటం మనం వెస్ట్ బెంగాల్లో చూసాం. ఎంత జరుగుతున్నా నిన్నగాక మొన్న ఈ మధ్య కాలంలో ఏమిటండి పెహల్గాం ఘటనలో 27 మందిని భార్యల ముందు, వారి పిల్లల ముందు, తల్లిదండ్రుల ముందు బట్టలు ఇప్పి ప్యాంటు విప్పి జిప్పు తీసి హిందూ అవునా కాదా అని చెప్పి షూట్ చేసేది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఇట్లాంటి వాటికి మనం అడ్డుకట్టు వేయాలి. దానికోసం మనం ప్రత్యేక వ్యవస్థ కింద ఏర్పాటు అవ్వాలి. గో సంరక్షణ చేసుకోవాలి, భూ సంరక్షణ చేసుకోవాలి. దేవాలయాలు అన్యాక్రాంతం అయిపోయినాయి, దేవాలయాల భూములు గోచార భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇప్పుడు కూడా బీఫ్ ఎక్స్పోర్ట్లు ఇండియా నెంబర్ 1 కింద ఉందని అంటున్నారు. కాబట్టి మన వంతుగా మనం ఈ పని చేయాలి. ఊరికొక సైనికుడిని అర్చక పురోహితులు మీరే 18వ అధ్యాయం 42వ శ్లోకంలో చెప్పబడిన గుణాలే మీకుంటే 43వ శ్లోకంలో క్షాత్రం కలిగిన వారి లక్షణాలు పేర్కొనబడి ఉన్నాయి. అవును. శౌర్యం తేజో దుర్దాక్షం యుద్ధే చాపే పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అని ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయో వారిని మీరు గుర్తించి సైనికుడిగా వారిని సిద్ధం చేసి తర్వాత ఇదే 18వ అధ్యాయం 44వ శ్లోకంలో కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం అని వైశ్యుల గురించి చెప్తున్నాను. వైశ్యుల గురించి రెడ్డి కమ్మ కాపు మాలా మాదిగా కాదు, ఎవరైనా వ్యాపారం చేస్తున్నారో వారు వైశ్యులే, గోరక్షణ చేస్తున్నారో వైశ్యులే, వ్యవసాయం చేస్తున్నారో వైశ్యులే. నేనంటలే, భగవద్గీత చెప్తుందండి కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం అని. అలాంటి వారిని పరిచర్యాత్మకం కర్మశోద్రశ్యాపి స్వభావజం ఈ కాయ కష్టం చేసేవారిని కూడా
ఈ క్షత్రియుల యొక్క పోషణ చూసుకునే విధంగా 42వ శ్లోకంలో పేర్కొనబడిన లక్షణాలు కలిగిన మీరు బాధ్యత తీసుకుని ఊరికి ఒక సైనికుని ఏర్పాటు చేయాలి అని రంగరాజన్ గారికి కూడా చెప్పాం. ఆయన మొదటి పార్ట్ వదిలేసాడండి. ఆయన నేను తప్పు చేశా, అమ్మాయిలతో మద్యం సేవిస్తూ దొరికిపోయా, నేను కాళ్ళు పట్టుకు బ్రతిమలాడా, బయట పెట్టొద్దని చెప్పాను, ఇవన్నీ మాటలు వదిలేసి నన్ను రామరాజ్యం కోసం సాయం చేయమన్నాడు, సైనికుడి కోసం పోషణ ఇమ్మన్నారు, డబ్బులు డిమాండ్ చేశారు అని తప్పుడు కేసు పెట్టారండి వాళ్ళు. కానీ అంటే మీ దగ్గర ఆధారాలు ఉంటాయి కదా బేసిక్. ఇప్పుడు ఆయన ఏ టైంలో దొరికినా ఏదైనా కూడా మీ దగ్గర ఒక ఆధారం ఉంటుంది కదా, మరి మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా కోర్టులో కానీ లేదంటే అంటే ఇప్పుడు కోర్టులో ఇది ట్రయల్ నడుస్తుందండి. అంటే వాళ్ళు అభియోగంతో రిమాండ్ చేసినప్పుడు వీరరాఘవరెడ్డి మీద కూడా గతంలో ఇంకో 2-3 కేసులు ఉన్నాయని చెప్పినప్పుడు అలా అప్పటికే కొట్టేసిన కేసులు అండి. కొట్టేసిన కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తప్పుగా చూపించారు. ఇవన్నీ రేపొద్దున క్రాస్ ఎగ్జామినేషన్లో ఐఓని ఇర్రిలవెంట్ సెక్షన్ పెట్టిన ఎవరైతే ఎస్హెచ్ ఉన్నారో వారి మీద రేపొద్దున చట్టపరంగా ఈ 340 సిఆర్పిసి రీడ్ విత్ 195 1B కానీ కొత్త చట్టం 379 బిఎన్ఎస్ఎస్ కానీ ఎలా ప్రయోగిస్తే అంటే అది మేము తర్వాత చేసే ప్రక్రియ అండి. కానీ ఇప్పుడు మమ్మల్ని కోర్టు ముందు నిలబెట్టినప్పుడు మాత్రం జడ్జి గారికి ఏముంది, రెగ్యులర్ రిమాండ్ అని 14 days ఇచ్చేయటం. వారు కూడా ఏమిటంటే ఇవన్నీ ఈ కేసులు కొట్టేసిన కేసులు అవునా కాదా అని వెరిఫై వారు ఎందుకు చేస్తారు, రిమాండ్కి పంపించాలన్న ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు కాబట్టి ఇర్రిలవెంట్ సెక్షన్స్ పెట్టారు. అయితే ఇప్పుడు నిన్న మా మీద దాడి జరిగింది. ఇప్పుడు నాకున్న సమాచారం ఏమిటంటే వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చేసారు అటండి. మరి ఇదేంటి వీరిని ఎందుకు రిమాండ్కి పంపలేదు, మరి 24 గంటలు కూడా కాలేదు, అరెస్ట్ చేశారు, స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చేసారు అటండి పోలీసులు. సో ఏదేమైనా రాజకీయ ఒత్తిడి కూడా అలా పలుకుబడి పనిచేసి ఉండొచ్చు, డబ్బు పనిచేసి ఉండొచ్చు. మా మీద పెట్టిన కేసుని వారు ఎన్ని అభియోగాలు ఎలా చెప్పినా రేపొద్దున నిరూపించుకోవడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. కానీ 7వ తేదీ దాడి జరిగింది అని చెప్తున్నారు, కంప్లైంట్ 8ని ఇచ్చారు. దానికి రంగరాజన్ గారు ప్రెస్ మీట్లో ఏం సమాధానం చెప్తున్నారు, లేదు నాకు వారెవరో తెలియదు, వారు రామరాజ్యం .net అని చెప్పారు, నేను .net అని సెల్ ఫోన్లో కొట్టి రోజంతా వెబ్సైట్లో చూసి దాంట్లో చాలా వెబ్సైట్లు వచ్చినాయి చూసి మరుసటి రోజు కంప్లైంట్ ఇచ్చాను అంటున్నారండి ఆయన. ఇది సత్యం కాదు. సత్యం ఏంటంటే ఆయన అప్పటికే మద్యం సేవించి ఉన్నారు ఆయన.